వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిపై మరో 6 అభియోగాలు నమోదయ్యాయి. శాంతి భర్త అయిన మదన్ మోహన్ ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అని మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం షాక్కి గురిచేసింది. పైగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై అనుమానం ఉందని చెప్పడంతో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకు వచ్చి తనకు ఎవ్వరితోనూ అక్రమ సంబంధం లేదు అని, మదన్కు విడాకులు ఇచ్చి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని, అతని ద్వారానే బిడ్డను కన్నాను అని అన్నారు. అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ శాంతిపై మరో 6 అభియోగాలు మోపుతూ నోటీసులు జారీ చేశారు. 2020లో శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా చేరినప్పుడు భర్త పేరు వద్ద మదన్ మోహన్ అని రాశారు అని, జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనూ అప్లికేషన్ ఫామ్లో భర్త పేరు మదన్ మోహన్ అని రాశారు అని ఆరోపించారు. మరి మదన్తో విడాకులు తీసుకుని సుభాష్ను చేసుకున్నప్పుడు సుభాష్ పేరు రాయకుండా మదన్ పేరు ఎందుకు రాశారో సమాధానం చెప్పాలి అని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే శాంతి భర్త మోహన్ ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. తన చేత బలవంతంగా దరఖాస్తులపై సంతకం చేయించుకొని ఆ తర్వాత అవి విడాకులు అని ప్రచారం చేస్తూ ఉన్నారని, తాను విడాకులు ఇవ్వలేదు అని ఆయన ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఒకవేళ తనకు విడాకులు ఇచ్చి ఉంటే మరి 2020లో భర్త పేరు మదన్ మోహన్ అని ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.